something about those city lights were calling out my name. I'm a day where I come. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. The same old now welcome sound population. ఈరోజు మన వీడియో వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కో పార్ట్ 2 అండి. లాస్ట్ టైం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాం కానీ అన్నీ కవర్ చేయలేకపోయాము. అందుకని ఈరోజు మళ్ళీ వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా కవర్ చేసుకుని మర్చిపోలేని విధంగా ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ బయలుదేరాం అనమాట. ఇక్కడ మైలాపూర్లో ఫిల్టర్ కాఫీ చాలా బాగుంటుందని చెప్పేసి అక్కడ కాఫీ తీసుకొని మార్నింగ్ 10 o'clockకి ఇక్కడ ప్లెజెంటర్ నుంచి స్టార్ట్ అయిపోయాము. బే బ్రిడ్జ్ పైన పసిఫిక్ ఓషన్ మీదుగా శాన్ ఫ్రాన్సిస్కో డౌన్ టౌన్ టచ్ చేసుకుంటూ అలా వెళ్ళాము. అలా వెళ్తూ ఉంటే అసలు చూడండి ఎంత బాగున్నాయి బిల్డింగ్స్ అన్నీ. హైడిగాడు బయటకు చూస్తూ ఎంజాయ్ చేస్తుంది. అలా ఎస్ఎఫ్ డౌన్ టౌన్ మీద నుంచి వెళ్తుంటే లైఫ్ ఈజ్ షార్ట్ బీ యువర్ సెల్ఫ్ అని ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. కరెక్టే కదా అని క్యాప్చర్ చేశాను. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా విక్టోరియన్ ఆర్కిటెక్చర్లో చాలా బాగుంటాయండి. ఈరోజు ట్రిప్లో మాది ముందుగా గోల్డెన్ గేట్ పార్క్కి వెళ్ళి కవర్ చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. న్యూయార్క్లో సెంట్రల్ పార్క్ ఎంత ఫేమస్సో ఇక్కడ ఈ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ గోల్డెన్ గేట్ పార్క్ అనేది చాలా ఫేమస్ అట. 1017 acresలో ఈ పార్క్ కవర్ చేసి ఉంటుందంట. ఇక్కడ రకరకాల బోర్డ్స్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఏంటంటే పార్క్ అంతా తిరగటానికి ఫ్రీ బస్ షటిల్ సర్వీస్ కూడా ఉంటుందంట. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి సరదాగా అన్ని తింటూ పిక్నిక్ లాగా చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉందండి. దీని పేరు బ్లూ హెరెన్ లేక్ అంటారట. దీనిలో పెడల్ బోటింగ్ అందరు చేస్తుంటే మేము కూడా చేసాము. పర్ బోట్ వచ్చేసేసి $40. 2 బోట్స్ రెంట్కి తీసుకున్నాము. సేఫ్టీ రూల్స్ అన్నీ ఇక్కడ ఒక బోర్డులో పెట్టుందండి. అవన్నీ చదువుకుని మనం ఇంకా స్టార్ట్ చేయాలి. సైకిల్ లాగానే తొక్కటం అనమాట. పెడల్ చేయటం స్టీరింగ్ లాగా ఉంటుంది. డైరెక్షన్స్ మార్చుకుంటూ ఎటు వెళ్తే అటు అనమాట మనం మార్చుకుంటూ చేయాలి. 1 hour బోటింగ్ చేసాము. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ 2 members ఎక్కే బోట్స్, 4 members ఎక్కే బోట్స్ ఇలా ఉన్నాయన్నమాట. డిఫరెంట్గా మేము ఒక బోటు, మా పిల్లలు ఒక బోటు, ఇద్దరు 2 బోట్స్ తీసుకున్నాము. $40 అనమాట. ఇక్కడ బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అని చెప్పారండి. ఇక్కడ బ్లూ హెరెన్ లేక్ అని చెప్పాను కదా, ఈ లేక్ పేరు. ఇది 1893లో స్టార్ట్ అయిందటండి. ఇక్కడ బ్యూటిఫుల్ వంతెనలు అవి ఉన్నాయి. వంతెన మీద రాసి ఉందన్నమాట ఎప్పుడు ఈ స్టార్ట్ చేశారనేది. మన చుట్టూ బర్డ్స్, డక్స్, టార్టాయిస్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వాటికి పాపం ఏదైనా మేత వేస్తారని డక్స్ అయితే మన చుట్టూనే ఉంటాయి మన బోట్ పక్కనే. ఇలాగా ఎంజాయ్ చేసేసి కొన్ని ఫోటోలు, వీడియోలు తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఇంకా బోటింగ్ అయిపోయిందనమాట. ప్రతి 15 minutesకి ఒక షటిల్ బస్సు ఉంటుందటండి ఈ పార్క్ అంతా తిరగటానికి. ఆ రోజు వెదర్ చాలా బాగుంది అని చెప్పేసి నడుద్దాంలే, పార్క్ కదా చక్కగా గ్రీనరీ అంతా చాలా బాగుంది అసలు పార్క్ అంతా, నడుద్దాంలే అని చెప్పేసి హైడిగాడ్ పాప అంత నడవలేదు కదా, చిన్న ప్రాణం కదా, అందుకని దానికి ఒక బ్యాగ్ ఉంటుంది అనమాట. బ్యాగ్లో కూర్చోబెట్టుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు. ఇలాగా పార్క్లో అయితే రకరకాల పువ్వులండి. ఎప్పుడు మనం చూడని పువ్వులన్నీ అనమాట ఈ ప్లేస్లో, ఈ పార్కులో. అలా చూసుకుంటూ చూడండి, ఈ పువ్వు ఏదో ఉమ్మెత్త పువ్వులా ఉంది కానీ కాదు, అలా అన్నమాట. అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ, ప్రకృతి భగవంతుడు ఇచ్చిన వరం కదండి మనకి. నిజంగా అవన్నీ చూస్తూ ఆస్వాదిస్తుంటే ఆకలేదు అలసట కూడా రాలేదనమాట మాకైతే. అంత బాగా తిరిగాము. ఈ పార్కులో అక్కడక్కడ కొంతమంది పిక్నిక్స్ చేసుకుంటున్నారు. రన్నింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసేవాళ్ళు మనకు కనిపిస్తూ ఉంటారనమాట. డిఫరెంట్ మనుషులు చూడండి, వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో వెళ్తున్నారు. అలా తిరుగుతూ వెళ్ళాము. వెజిటేరియన్ టాకోస్ ఉన్నాయన్నమాట. టాకోస్ తీసుకున్నారు మా అల్లుడు. ఇక్కడ ప్లేస్లో ఒక ఆర్టిస్ట్ ఏదో పెర్ఫామ్ చేస్తూ ఉంటే ఆ టాకోస్ తింటూ అక్కడ పార్క్లో కూర్చుని ఎంజాయ్ చేసాము. ఇక్కడ నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్న విషయం ఏంటంటేనండి, మనం ఏ ప్లేస్కి వెళ్ళినా యూత్ కంటే కూడా ఏజ్లో చాలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు బాగా కనిపిస్తూ ఉంటారనమాట. నేచర్ని చాలా ఆరాధిస్తారు, ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ ఇంత పెద్ద పార్కులో అందరూ అన్నీ తింటున్న ఒక చిన్న కాగిత ముక్క కానీ, చెప్పానుగా ఇంతకుముందు వీడియోస్లో కూడా అసలు ఏమీ కనిపించదు అనమాట, చెత్త. మా హైడి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో అసలు.
ఇలా బయటకు తీసుకొస్తే దానికి ఇష్టం అనమాట. చూడండి యూత్ అంతా భలే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్తే నడుస్తూ ఒక పెద్ద రోజ్ గార్డెన్ కనిపించిందండి. చాలా వందల రకాల రోజ్ ప్లాంట్స్ ఉన్నాయి. మంచి సువాసన అనమాట. ఇక్కడ చాలా పెద్ద పెద్ద రోజెస్ అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా, ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ రోజెస్ ఉంటాయని. ఇలాగా ఇక్కడ ఒక పెద్ద రోజ్ గార్డెన్ అనమాట. ఒక చిన్న హైక్ చేసామండి. ఇక్కడ ఈ పార్కులో చాలా ప్లేసెస్లోనే బస్ స్టాప్లు ఉన్నాయండి. కానీ ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు, నడిచేవాళ్ళు నడుస్తున్నారు. నాకైతే ఎక్కువ నడుస్తూ కనిపించారు. ఎంతటి వాళ్ళైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా యూత్ అయినా అందరూ నడవటానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు. అంటే పార్క్ అంతా కవర్ చేయడానికి మనకి చాలా టైం పడుతుంది, కానీ ఆల్మోస్ట్ తిరిగేసామన్నమాట. 1 అవర్ నడిచామని అన్నది మా పాప. తెలియలేదు మాకు అంతా ఆ గ్రీనరీలో. చూడండి ఇక్కడ కూడా ఏదో చిన్న పాండ్, దానిలో చిన్న చిన్న కలువ పూలు అంటారు కదా, అవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఆల్మోస్ట్ వాకింగ్, రన్నింగ్, జాగింగ్, సైక్లింగ్ చేసే వాళ్ళే బాగా కనిపించారనమాట. చూడండి మా పిల్లలు అలా వెళ్తూ ఉన్నారు. అలా వెళ్తూ ఒక ప్లేస్లో ఆగామన్నమాట. ఇది షటిల్ బస్ అండి, ఇందాక చూపించాను కదా, అది బస్ అనమాట. పార్క్లో అలాగే పాండ్ చుట్టూ అక్కడక్కడ వైల్డ్ బ్లాక్ బెర్రీస్ ఉన్నాయండి. మేము సరదాగా కోసుకుని టేస్ట్ చేసాము. సూపర్గా ఉన్నాయి. యూఎస్కి వచ్చిన దగ్గర నుంచి ప్రతి వారం ఎటో ఒకటి వెళ్తూ మీతో అన్ని వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నాను కదండి. మీరు కూడా మంచి మంచి కమెంట్స్ పెడుతున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. మార్నింగ్ ఎప్పుడో 9 o'clock ఇంట్లో టిఫిన్ తినేసి 10 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇంకా అందరికీ కూడా ఆకలి స్టార్ట్ అయిందండి. పిల్లలతో ఇలాగా మంచి పార్కులు, ప్రశాంతమైన ప్లేస్లో ఇలా తిరుగుతుంటే టైం తెలియలేదు, కానీ కొంచెంసేపు ఆగేసరికి ఆకలి అనిపించింది అనమాట. లంచ్ వచ్చేసి వియత్నామీస్ రెస్టారెంట్లో పిక్ చేసుకున్నాము. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి చాలా రకాల ఫుడ్స్ పిల్లలు, అంటే రకరకాల కంట్రీస్ ఫుడ్స్ అన్నీ కూడా పిల్లలు టేస్ట్ చేయించారు. ఇక్కడ నుంచి ఒక పార్క్ ఏదన్నా దొరుకుతుందేమో, మంచి పార్క్, అక్కడ కూర్చుని రిలాక్స్ అయి తిందామని చెప్పేసి సిటీలో అలా డ్రైవ్ చేసుకుంటూ పార్క్స్ గురించి వెతికామండి. ఒక మంచి పార్క్ దొరికింది. కిందేమో ఓషన్ వ్యూ కనిపిస్తూ పైన పిక్నిక్ మ్యాట్ వేసుకుని సరదాగా కూర్చుని అక్కడ వియత్నామీస్ ఫుడ్ని ఎంజాయ్ చేసాము. చాలా రిలాక్స్ అయ్యామన్నమాట. వెదర్ అయితే చాలా బాగుంది. అంత ఎండ లేదు, చలి లేదు, చాలా బాగుందన్నమాట. చూసారా వ్యూ అంతా ఎంత బాగుందో, అక్కడ ఓషన్ కనిపిస్తూ అలా ఎదురుకుండా కూర్చుని తిన్నామన్నమాట. సిటీ వ్యూ అంతా చూసుకుంటూ ఒక 1/2 hour పైనే అలాగ ఓషన్ చూసుకుంటూ ఇక్కడ రిలాక్స్ అయిపోయాము. తర్వాత ఇక్కడ నుంచి ఫెర్రీ బిల్డింగ్కి వెళ్ళామండి. ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కో బ్లాగ్లో మీతో పియర్ 39 అని చెప్పేసి షేర్ చేసుకున్నాను కదండి. దానిలో అయితే చాలా ఇన్ఫర్మేషన్ అనమాట. శాన్ ఫ్రాన్సిస్కోలో అవన్నీ షేర్ చేసుకున్నాను. ట్విన్ పీక్స్, సేల్స్ ఫోర్స్ పార్క్, చైనా టౌన్, లొంబార్డ్ స్ట్రీట్, గోల్డెన్ గేట్ బ్రిడ్జ్, అక్కడ వ్యామో కార్లో వెళ్ళానమాట, డ్రైవర్లెస్ కార్లో ఆ ఎక్స్పీరియన్స్, అలాగే రోబో కాఫీ, ఇవన్నీ కాలిఫోర్నియాలో లాస్ట్ బ్లాగ్లో షేర్ చేసుకున్నాను. ఆ బ్లాగ్లోనే పియర్ 39 షేర్ చేసుకున్నాను అనమాట. అక్కడ రోబో కాఫీ, సీల్ వాచింగ్, ఇవన్నీ అక్కడే అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్స్ పై నుంచి ఫాగ్ కనిపిస్తుంది. ఈ ఫాగ్ ఏంటిదంతా అంటే దీన్ని కాల్ ద ఫాగ్ అంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫెర్రీ బిల్డింగ్ అండి. ఇక్కడికి వచ్చేసాం అనమాట. అక్కడ చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు, అలాగే చిన్న చిన్న స్టోర్స్, రెస్టారెంట్స్, ఫుడ్ రెస్టారెంట్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇక్కడ ఇదంతా ఉంటుంది. అందరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు, రిలాక్స్ అవుతూ ఉంటారు. వీకెండ్స్ అప్పుడు, హాలిడేస్ అప్పుడైతే పిల్లలు ఎక్కువ మంది ఉంటారనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో ఇక్కడ. ఎక్కడికి వెళ్ళినా కూడా చిన్న చిన్న పెట్స్ని వేసుకుంటూ, చిన్నపిల్లల్ని వేసుకుంటూ తిరుగుతూ ఉంటారనమాట. ఇక్కడ ఫెర్రీ బిల్డింగ్ బ్యాక్ సైడ్ మీకు ఒక సర్ప్రైజ్ ఉంది రండి అంటే తీసుకెళ్ళాడు మా అల్లుడు. చూస్తే ఇక్కడ గాంధీ విగ్రహం అండి. భలే ఆశ్చర్యం వేసింది. మన అమెరికాలో మన గాంధీ గారి విగ్రహం చూసి చాలా ప్రౌడ్గా అనిపించింది అనమాట. ఇక్కడ ఫెర్రీ ఎక్కించి ఎక్స్పీరియన్స్ చేయిద్దామని చెప్పేసి ఫెర్రీ టికెట్స్ తీసేసుకోవడానికి వెళ్ళారు. టికెట్స్ తీసేసుకున్నాము. ఇక్కడ నుంచి ఏంటంటే సాసలిటో అని ఒక చిన్న ప్లేస్ ఉంటుందంట, అక్కడికి వెళ్దామని చెప్పేసి 1 way టికెటే తీసుకున్నాము. ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్లో ఎట్లయితే డిపార్చర్ లాగా ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. ఇక్కడ టికెట్స్ తీసేసుకుని చుట్టూ కాఫీ షాప్స్ అవి ఉన్నాయని చెప్పాను కదా, ఇక్కడ హాట్ చాక్లెట్ తీసుకున్నాము. తాగేసి ఫెర్రీ ఎక్కేసేసి ఇంకా సాసలిటో వెళ్ళాలన్నమాట. 1 way టికెటే తీసుకున్నారని చెప్పాను కదా, జస్ట్ ఎక్స్పీరియన్స్ చేయించడానికి. డాగ్స్ ని ఫెర్రీలో అలౌ చేయరటండి. అందుకని మా అల్లుడు హైడీ ఏమో కార్లో సాసలిటా బయలుదేరేశారు. అక్కడికి వచ్చి మమ్మల్ని పిక్ చేసుకుంటారనమాట. మేమేమో ఫెర్రీ ఎక్స్పీరియన్స్ చేయడానికి అలా లైన్లో నుంచున్నాము. చాలామంది క్రౌడ్ ఉన్నారండి. అసలు పసిఫిక్ ఓషన్ పైన ఇలాగా ఫెర్రీలో
అలాగా వెళ్తూ ఉంటే ఆ అనుభవం ఒకసారి ఊహించుకోండి, ఎంత బాగుందో అనమాట. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా. అలా లైన్ వెళ్ళటానికి మాకు 1/2 అవర్ పైన పట్టిందండి. ఆ లైన్లో అంతమంది ఉన్నారనమాట. చాలా పెద్ద ఫెర్రీ అనమాట. అలాగ లైన్లో నుంచి ఫెర్రీకి ఎక్కేసాము. ఫెర్రీలో అప్పర్ డెక్ వెళ్ళాం అనమాట. అంటే వ్యూ చాలా బాగుంటుంది కదా. పసిఫిక్ ఓషన్ పైన ఫెర్రీలో అలా స్టార్ట్ అయ్యామండి. ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఒక్కొక్కసారి మనల్ని మనం ఏజ్ అంతా మర్చిపోతూ ఉంటాం కదా. అంతులేని ఆనందం అనమాట. ఆ వాటర్లో, ఆ షిప్లో అలా వెళ్తూ ఉంటే మా పాప, నేను, మా వారు మాత్రమే ఎక్కాము. మా అల్లుడు కూడా ఉండుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఏం చేస్తాం మరి, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా. ఇక్కడ వాటర్ చూసుకుంటూ అలాగ అన్ని చుట్టూతా ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ చూసుకుంటూ అలాగ ఎంజాయ్ చేస్తూ వెళ్ళామన్నమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్న ఐలాండ్ అల్కాట్రాజ్ ఐలాండ్. దీని గురించి మనం ఫస్ట్ వ్లాగ్లో, శాన్ ఫ్రాన్సిస్కో వ్లాగ్లో తెలుసుకున్నాం కదా. దాని పక్క నుంచే వెళ్ళాం అనమాట. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. 1/2 అవర్లోనే మేము సాసోలిటోలో దిగిపోయామండి. ఈ ప్లేస్ కూడా చాలా చాలా బాగుందనమాట. కొండలపైన డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో ఇల్లు, ఆర్ట్ గ్యాలరీస్, సీ ఫుడ్ రెస్టారెంట్స్, హౌస్ బోట్స్, చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ అటండి ఇది కూడా. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కాల్ ద ఫాగ్ ఉంది. భలే ఉంది అసలు వ్యూ అంతా కూడా. భగవంతుని సృష్టిలో ఎన్నో అందాలు, ఆనందాలు, ఆశ్చర్యాలు అండి. అసలు ఎంతెంత ఆశ్చర్యాలో అనిపించింది నాకు. ఇక్కడ అక్కడ చూడండి కొండపైన ఇళ్ళన్నీ కూడా ఎంత బాగుందో కదా వ్యూ అంతా. ఆ కొండలపైన రంగురంగుల ఇళ్ళన్నీ చూసుకుంటూ, ఆ వ్యూ అంతా చూసుకుంటూ, ఓషన్ సైడ్కి ఒక చిన్న వాక్వే లాగా ఉందన్నమాట. అక్కడ చాలాసేపు వాక్ చేసుకుంటూ ఆ ఓషన్ అంతా చూసుకుంటూ స్పెండ్ చేశామండి. ఇలా ఎంజాయ్ చేసే ప్లేసెస్కి రావాలన్నా, లేదా ఏదైనా పుణ్యక్షేత్రాలు వాటికి వెళ్ళాలన్నా కూడా ఎక్కువ వాకింగ్ ఉంటుందండి. కంపల్సరీ కూడా మనం కాళ్ళని ఫిట్గా, స్ట్రాంగ్గా ఉంచుకోవాలి. ఇలాంటప్పుడు నాకు బాగా అనిపిస్తుంది అనమాట. ఏజ్లో ఉన్నప్పుడే ఇవన్నీ తిరిగేసేయాలి, ఇంకొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ మనం తిరగలేము, చూడలేము, ఎంజాయ్ చేయలేము కదా. అందుకని వాకింగ్ చాలా ఇంపార్టెంట్ అండి. వాకింగ్ అంటే ఫిట్నెస్ అనమాట. ఫిట్నెస్ పెంచుకోవాలి. నేను షార్ట్ వీడియోస్ ఎక్కువ చేస్తూ ఉండటం వలన ఏమో తెలియదు కానీ, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చాలా ఫాస్ట్గా చెప్తుంటే కొంతమంది ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి, అంత మంచి మంచి ప్లేసెస్కి వెళ్తున్నావు, అంత హడావుడిగా ఎందుకు చెప్తున్నావు, ప్రశాంతంగా చెప్పు, ప్రశాంతంగా వీడియో చేస్తే మాకు కూడా చూడాలనిపిస్తుంది అని అనటంతో ఈ వీడియోని కొంచెం స్లో చేశాను అనమాట. ఇంకా ఇక్కడ నుంచి గిరాడెల్లి స్క్వేర్ అని చెప్పేసి ఒక షాపింగ్ సెంటర్ అంటండి. అది 60K సబ్స్క్రైబర్స్ ఆ రోజే కంప్లీట్ అయిందనమాట. 60K కంప్లీట్ అయిందని చెప్పేసి సెలబ్రేట్ చేసుకోవడానికి గిరాడెల్లి తీసుకెళ్లారు పిల్లలు. అక్కడ మేము వెళ్ళేటప్పుడే గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ ఉంది కదా, అంతకుముందు శాన్ ఫ్రాన్సిస్కో వ్లాగ్లో మీతో ఇక్కడికి వెళ్ళి వివరాలన్నీ షేర్ చేసుకున్నాను కదా, ఆ బ్రిడ్జ్ మీదుగానే గిరాడెల్లి వెళ్ళాలన్నమాట. ఈ గిరార్డెల్లి అనే ప్లేస్ కూడా శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక మంచి విజిటింగ్ స్పాట్ అటండి. షాపింగ్స్, రెస్టారెంట్స్, చాక్లెట్ ఫ్యాక్టరీస్, ఐస్ క్రీమ్ పార్లర్స్ ఇవన్నీ ఉంటాయట. ఒకప్పుడైతే ఈ గిరార్డెల్లి అనేది వరల్డ్ ఫేమస్ చాక్లెట్ ఫ్యాక్టరీ అటండి. చాక్లెట్స్ తయారు చేసే ఫ్యాక్టరీస్ అన్నీ ఉంటాయట ఇక్కడ. చాలా చాక్లెట్స్, అందరూ కూడా చాక్లెట్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి డిఫరెంట్ చాక్లెట్స్ అంతా టేస్ట్ చేసి కొనుక్కుని వెళ్తూ ఉంటారటండి. ఇక్కడ పైనుంచి చూస్తే సన్సెట్, సన్ రైజ్ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుందట. ఇక్కడ కూడా ప్రతిరోజు వేలల్లో లక్షల్లో వచ్చి ఇక్కడ చాక్లెట్స్ అన్నీ కొనుక్కొని టేస్ట్ చేసి వెళ్తూ ఉంటారట. కొన్ని చాక్లెట్స్ మేము కూడా టేస్ట్ చేసాము, కొన్ని కొనుక్కున్నాం అనమాట. చాక్లెట్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఐస్ క్రీమ్ అండ్ చాక్లెట్ స్టోర్కి వెళ్ళామండి. ఇక్కడ దుబాయ్ చాక్లెట్స్ అవి కూడా చాలా ఎక్కువ ఉంటాయి. 60K సబ్స్క్రైబర్స్ అయ్యారని చెప్పి సెలబ్రేట్ చేద్దామని తీసుకెళ్లారు పిల్లలు. ఇక్కడేమో కేక్స్ అవి ఉండవంట, అందుకని చాక్లెట్ కవర్డ్ స్ట్రాబెర్రీస్, ఐస్ క్రీమ్స్ అవి తీసుకున్నారనమాట సెలబ్రేషన్స్కి. ఇక్కడ కూర్చుని ఈ చలి విపరీతంగా ఉందండి ఇక్కడ, అందుకని హీటర్స్ పెట్టి ఉంటుందన్నమాట. వెనకాల హీటర్ వెలుగుతుంది చూడండి. ఇక్కడ కూర్చుని ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేయించడం అయితే ఏంటి, నా ఛానల్కి లోగో అయితే ఏంటి అంతా మా పెద్దల్లుడే చేశారండి. నన్ను అంతా ఎంకరేజ్ చేసిన మా అల్లుడికి థ్యాంక్స్ చెప్పుకున్నాను. అలాగే కేక్ కటింగ్ బదులు ఐస్ క్రీమ్ స్పూన్స్తో అందరం తినిపించుకున్నాము సరదాగా. ఇదండి ఈరోజు వీడియో. కొంచెం వీడియో స్లో అయింది అని అనుకుంటున్నాను, కానీ స్లోగా చెప్తేనే మీ అందరికీ బాగా ఇంట్రెస్ట్గా వింటారని
అనిపించి ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎప్పుడు కూడా నిదానంగా చెప్తేనే వినేవాళ్ళు వింటారు కదా, అంతా చూస్తారు, అర్థం చేసుకుంటారు, ఆనందిస్తారని చెప్పి ఇలా వీడియోని ప్రశాంతంగా చేశానండి. ఈ రీసెంట్గా ఈ 3 months నుంచి యూఎస్ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్లేసెస్కే వెళ్తూ అవన్నీ ఎంజాయ్ చేస్తూ మీతో కొన్ని పెద్ద వీడియోస్, కొన్ని షార్ట్ వీడియోస్ షేర్ చేస్తూ వస్తున్నాను. ఈ వీడియో ద్వారా ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వీడియోస్ అన్నీ చూడండి. మార్నింగ్ 10కి ఇంట్లోంచి స్టార్ట్ అయ్యి వెళ్ళిన వాళ్ళం. నైట్ ఇంటికి వచ్చేసరికి 10 అయిందండి. ఈరోజు స్టెప్స్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 12,520. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని నా కామెంట్స్లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి ఇలాంటి ట్రావెల్ లవర్స్ ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్లో వాళ్ళందరికీ షేర్ చేసి మన ఛానల్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.